ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూసుకున్నాం. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూసుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, అపరిమితమైన శక్తిని బట్టి ఆయన యందు, అంటే క్రీస్తునందు బలవంతులయుండుడి. క్రీస్తులో మనం ఉన్నాం. ఇప్పుడు క్రీస్తులో మనం విమోచింపబడ్డాం. క్రీస్తు రక్తంలో మన పాపాలు కడగబడ్డాయి. క్రీస్తులో మనం పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం. క్రీస్తులో మనం ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క క్రీస్తులో బలవంతంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. అంటే ఆయన ఏ విధంగా బలవంతుడుగా ఉన్నాడో ఆ విషయంలో మనం కూడా బలవంతులుగా ఉండాలని చాలా విషయాలు మనం చూసుకున్నాం. ఎందుకు బలవంతులుగా ఉండాలి అంటే, మనం అపవాది తంత్రాలని వ్యతిరేకంగా పోరాడుతున్నాము. తంత్రాలంటే ఏంటి? పన్నాగాలు, కుయుక్తులు. నువ్వు నేను ఒక విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని పాటించకుండా నిరుత్సాహపడి దేవుని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా సాతాను మనల్ని శోధిస్తూ, సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఆ తంత్రాలను ఉపయోగిస్తాడు. కాబట్టి మనం ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని చెప్పాడు అన్నమాట. ఎప్పుడు ధరించుకోవాలి? సోమవారమా, మంగళవారమా, ఆదివారమా? ఆదివారం ఉదయమా, సాయంత్రమా? ఎప్పుడు ధరించుకోవాలి సర్వాంగ కవచం? మండే టు సండే 24/7. మనము మన యొక్క కళల్లో కూడా సాతాను యొక్క తంత్రాలని జయించే వారిగా మనం ఉండాలి. రైట్? ఎప్పుడు ఏ విధంగా సాతాను తన యొక్క తంత్రాన్ని ఉపయోగించినా సరే, నువ్వు నేను క్రీస్తులో ఉన్నటువంటి అపరిమితమైనటువంటి శక్తిని వినియోగించుకొని బలవంతులుగా మనం ఈ లోకంలో ఉండాలి అనేటటువంటిది ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. సర్వాంగ కవచం అన్నప్పుడు ఏమేమి ఉన్నాయి చెప్పండి? సత్యమును దట్టి, దేవుని రక్షణ గురించినటువంటి సత్యం గురించి మాట్లాడుతున్నాడు. మనందరం క్రీస్తు సత్యం గురించి మనం తెలుసుకోవాలి, సువార్త సత్యం గురించి తెలుసుకోవాలి. ఆ విషయంలో స్థిరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. రెండవది నీతి అను మైమరువు. ఏంటది? దేవుడిచ్చినటువంటి నీతిని మనం కలిగి ఉండాలి. స్వతహాగా మనకి నీతి అనేటటువంటిది లేదని మనకు తెలుసు. కానీ కల్వరి సిలువలో అక్కడ చూసినట్లయితే ఆ సిలువ పైన ఆయన మన పాపం ఆయన పైన వేసుకున్నాడు, ఆయన యొక్క నీతి మన పైన వేశాడు. అది ఎప్పటికీ మర్చిపోకూడదు మనం. అలాగే మూడవది ఏంటి? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు. అంటే షూ ఏ విధంగా వేసుకొని రెడీగా ఉంటామో, మనం కూడా సువార్తని ప్రకటించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సహోదరుడు డేవిడ్, సహోదరుడు నరేష్, అలాగే ఇంతకుముందు మీరు అందరూ కూడా ఈ యొక్క సువార్తని ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ప్రకటననే మనం వేసుకునేటటువంటి కవచం. కాబట్టి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు సువార్త చెప్పడానికి రెడీగా ఉండాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. నాలుగవది ఏంటి? ఇవన్నీ కాక విశ్వాసం అనేటటువంటి డాలు. ఆ డాల్ గురించి కూడా మనం చూసుకున్నాం కదా. రోమన్ సోల్జర్ డాల్ ఏ విధంగా ఉంటుంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. శత్రువు అగ్ని బాణాలు వేసినప్పుడు ఆ అగ్ని బాణాలని ఆర్పేసేటటువంటి విధంగా ఈ యొక్క వెపన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. కాబట్టి నువ్వు నేను ఏ విధంగా ఉండాలంటే, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటని ఏం చేయాలి? నమ్మాలి. చెప్పండి అందరూ, నమ్మాలి. ఏ దేవుడు తన వాక్యంలో చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని, ప్రతి మాటని నమ్మాలి మనం. అదే విశ్వాసం, అదే మన యొక్క విశ్వాసం. దాని గురించి మనం ఏం చూసుకున్నాం తెలుసా అండి? లాస్ట్ వీక్లో సాతాను ఏం చేస్తాడంటే సందేహం తీసుకొస్తాడు మనకి. నిజమా?
సరిగ్గా కరెక్టేనా? నువ్వు రక్షణ పొందావా? నువ్వు క్రైస్తవుడేనా? నువ్వు విశ్వాసమేనా? నీకెందుకు ఇన్ని కష్టాలు? నీకెందుకు ఇన్ని ఇబ్బందులు? ఏంటి నీ జీవితం? అసలు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నాడా అనేటటువంటి సందేహం. ఏ విధంగా అవ్వని మోసం చేశాడు కదా, తినొచ్చా, ఏం తినకూడదా, ఏ చెట్ల ఫలం తినకూడదా నువ్వు అని ఏ విధంగా సందేహం పెట్టాడో ఆ విధంగా పెట్టాడు. అంతేకాదు అబద్ధం కూడా ఆడతాడు సాతాను, అబద్ధం ఆడతాడు. కాబట్టి మీరేం చేయాలంటే, సాతాను సందేహించిన, సాతాను వాక్యానికి వ్యతిరేకంగా అబద్ధాలు ఆడినా మీరు, నేను, మనందరం మనం విశ్వాసం అనేటటువంటి దారు పట్టుకోవాలి. అంటే ఏం చెప్పండి? మనం దేవుని యొక్క మాటని బలంగా నమ్మాలి. చెప్పండి అందరూ కూడా. దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని బలంగా నమ్మాలి. అస్సలు సందేహం వద్దన్నమాట. లాస్ట్ టైం మనం ఏం చూసుకున్నామంటే, దేవుడు నిన్ను నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది మనం చూసుకున్నాం. దేవుని యొక్క ప్రేమను మనం విశ్వసించాలని మనం తెలుసుకున్నాం. కాబట్టి దయచేసి సాతాను ఏ విధంగా మిమ్మల్ని మోసం చేసినా నమ్మొద్దండి. మన శక్తి చేత కాదు, మన క్రియల చేత కాదు, మన కృషి చేత కాదు, దేవుడే ఉచితంగా ఆయన కుమారుని ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటటువంటి ఆ సత్యాన్ని అణువున నరాల్లో మనం ఏమంటారు దాన్ని ఇంకించుకోవాలా, జీవించుకోవాలి మనం. ఎందుకు తెలుసా అండి? సాతాను పరిస్థితుల్ని, మనుషుల్ని, నీ ఆలోచనల్ని, నీ తప్పిదాలని, లేకుండా నీ బలహీనతలు చూపించి నువ్వు దేవుని చేత ప్రేమించబడడం లేదు అనేటటువంటి ఆ యొక్క సందేహాన్ని నీ పైన వేయవచ్చు. కానీ నువ్వు దేవుని వాక్యం నమ్మాలి, పౌరులాగా నమ్మాలి. ఏది కూడా దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాపదు, దేవుడు నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. రెండవ విషయాన్ని, శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని వదిలిపెట్టేటటువంటి విధంగా ఈ యొక్క సందేహాన్ని తీసుకొస్తాడు. మీరు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అందరు బైబిల్ తెచ్చుకోవాలి, పెన్ను పుస్తకం కూడా తెచ్చుకోవాలి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి అని హెబ్రీ సంఘాన్ని చెప్తున్నాడు. ఒక విధంగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఎన్ని చేశారు చూడండి వీళ్ళు. ఏమంటున్నారు వీళ్ళు? వాళ్ళు శ్రమలు అనుభవించినటువంటి వాళ్ళతో పాలివారిగా ఉన్నారు, ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు, ఖైదుల్లో ఉన్నటువంటి వారిని, బాధలు అనుభవించినటువంటి వారిని వాళ్ళతో పాలివారిగా ఉన్నారు. మీరు 13వ అధ్యాయం చదివితే తెలుస్తుంది మనకి తర్వాత. వీళ్ళు చాలా ఒక గొప్ప జీవితాన్ని వీళ్ళు జీవిస్తున్నారు. వీళ్ళు క్రైస్తవ జీవితాన్ని, గొప్ప విశ్వాసకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ వీళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, హింస వచ్చింది. రోమన్ చక్రవర్తి ద్వారా వీళ్ళకి హింస రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా యేసుక్రీస్తు ప్రభువుని వదిలిపెట్టి వాళ్ళ పాత జీవితంలోకి, వాళ్ళు ఇంతకుముందు నమ్ముకున్నటువంటి జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా యేసయ్య నమ్ముకుంటే నా కష్టాలే, యేసయ్య నమ్ముకుంటే నేను అసలు ఈ లోకంలో జీవించలేను, యేసయ్య
మనుషుల ద్వారా ప్రేరేపిస్తున్నాడు. మీకు తెలుసా అండి? పేతురు భక్తుడు ఏమన్నాడు తెలుసా? అట్లాంటి వాటిని అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు దాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఇక్కడ ఆ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు ఆ వచనం చదవండి, 35 అండర్లైన్ చేసుకున్నాను అందరు. 35 ఏమన్నా తెలుసా అండి? కాబట్టి అంటే మీరు ఆ విధంగా మంచి జీవించారు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీరు ఒకప్పుడు దేవుని కొరకు, యేసయ్య కొరకు మీ విశ్వాస జీవితాన్ని చాలా గొప్పగా జీవించారు. మీరు నీతిగా జీవించారు. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, ఒడుదొడుకులైనా, ఇబ్బందులైనా వాటన్నిటినీ అధిగమించారు మీరు. కానీ ఇప్పుడు భయపడుతున్నారు. మీరు ఇప్పుడు వదిలిపెట్టాలనుకున్నారు. కాబట్టి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టవద్దు. మీరు దేవుని కోసం జీవించండి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ఎందుకు తెలుసా అండి? రీజన్స్ ఇస్తున్నారు చూడండి. దానికి ప్రతిఫలంగా మీరు కనుక యేసయ్య కోసం జీవిస్తే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. అండర్లైన్ దట్టుకోడు. గొప్ప బహుమానం. బహుమానం కూడా కాదు, యేసయ్య కొరకు నువ్వు చివరి వరకు కనుక జీవించగలిగితే గొప్ప బహుమానాన్ని నువ్వు పొందగలవు. నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, యవనస్తుడివైనా, యవనస్తురాలైనా, నువ్వు నేను చివరి వరకు యేసయ్య కోసం కనుక జీవించినట్లయితే మనకి గొప్ప బహుమానం ఉంటుంది. నువ్వు పాస్టర్ అయినా, నువ్వు విశ్వాసమైనా, నువ్వెవరైనా సరే చివరి వరకు నమ్మకంగా ఉండాలి. చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా ఉండాలి. మీ ఉద్యోగంలో, మీ పని స్థలంలో, మీ ఇంట్లో, మీ సమాజంలో, మీ ఇరుగు పొరుగు వారి దగ్గర, మీ సంఘంలో వచ్చేటటువంటి ప్రతికూలమైన పరిస్థితులకి భయపడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. విడిచిపెట్టద్దు మీ ధైర్యాన్ని. గొప్ప బహుమానం కలుగును. అంతేకాదు, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఓపిక అవసరం కావాలి. మీరు వాగ్దానాన్ని పొందుకోవాలంటే మీకు ఓపిక కావాలి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఏంటి విశ్వాసం అంటే? నమ్మాలి. ఇప్పుడు ఆయన వస్తానని చెప్పాడు, ఆయన వస్తాడు. బహుకాలము కొంచెంగా ఉంది కాలం, నమ్మాలి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటల్ని మనం నమ్మాలి. అది చూడండి, ఆ తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని చెప్తూనే వాళ్ళకి ఏమంటున్నాడు? మీ ధైర్యము విడిచిపెట్టకుడి. మీ విశ్వాసాన్ని మీరు పట్టుకోండి. మీరు ఏదైతే నమ్మారో దాన్ని చివరి వరకు కొనసాగించండి. సాతాను కుయుక్తులకి మీరు పడిపోవద్దు. ఓకేనా? విశ్వాసం అనేటటువంటి డాల్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఏమవుతుంది చెప్పండి? దేవుని వదిలిపెట్టేస్తుంది. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? దేవునికి దూరంగా వెళ్ళిపోతుంది. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? నీ సొంత మాటలు నమ్ముతాం. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? మానవుల మాటలు నమ్ముతాం. విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? పరిస్థితుల యొక్క ప్రభావం నేను నమ్ముతావు. కాబట్టి సమస్య ఎక్కడి నుంచి వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి పరిస్థితి నీకు ఎదురైనటువంటి ప్రతిసారి కూడా నువ్వు నేను ఏం చేయాలండి? విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాలని పట్టుకోవాలి. చెప్పండి అందరూ కూడా, విశ్వాసంతో దేవుని వాగ్దానాలని హత్తుకోవాలి, నమ్మాలి. ఆ నమ్మినప్పుడు, అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, విశ్వాస మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
నువ్వు నీతిమంతుడు, నేను నీతిమంతుడిని, మనం నీతిమంతులం. ఏ విధంగా? క్రీస్తు త్యాగం ద్వారా. కాబట్టి ఆ నీతిని కొనసాగించాలంటే ఏం కావాలి? ప్రాథమికంగా విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలంటే ఏం చేయాలి బ్రదర్స్, సిస్టర్స్? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి, దేవుని వాక్యాన్ని వెండితో వెతికినట్లుగా వెతకాలి, దేవుని వాక్యాన్ని దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతకాలి, దేవుని వాక్యాన్ని మన అనుదిన ఆహారం కంటే ప్రియముగా ఎంచుకోవాలి, దేవుని వాక్యాన్ని న్యూస్ పేపర్ కంటే ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని వాట్సాప్ కంటే, ఫేస్బుక్ కంటే, మీడియా కంటే, స్నాప్చాట్ కంటే, అన్నిటికంటే, మొబైల్ ఫోన్ కంటే, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి మనిషి కంటే దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. మనం మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట చొప్పున జీవిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నీతి జీవితం, నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు జీవించాలంటే, నువ్వు కొనసాగించాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, ధ్యానించాలి. దయచేసి మీరు చదువుతున్నారా వాక్యాన్ని? ప్రతిరోజు వ్యక్తిగత ధ్యానాలు ఉంటున్నాయా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నారా? దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలుసు. అవునా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీ చదువు కంటే ప్రాముఖ్యమైనటువంటిది. ఆర్ స్టాన్లీ గారు, ఆయన ఒక ఇంజనీరింగ్ కళాశాలలో పని చేయకుంటే ముందు ఆయన ఇంజనీరింగ్ చదివేవాడు. ఆ చదివే సమయంలో ఎగ్జామ్స్ వచ్చేవి. ఎగ్జామ్స్ టైంలో కూడా ఒక యవనస్తుడిగా ఆయన బుక్స్ కంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదువుకునేవాడు. ఆయన దేవుని వాక్యం చదవకుండా బుక్స్ ముట్టడం కాదు, దేవుని వాక్యం చదవకుండా నీ పనులు పక్కన పెట్టాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీ ప్రాణానికి, నీ జీవితానికి, మన జీవితానికి, ముఖ్యంగా మన విశ్వాసానికి మూలం. బైబిల్ ఏం చెప్తుందండి? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఏం వినాలి? ఏది వింటే దానిపైన విశ్వాసం వస్తుంది మనకి. ఒక రాజకీయ నాయకుడి గురించి వింటే ఆయన పైన నమ్మకం వస్తుంది. ఒక వ్యక్తి గురించి వింటే ఆ వ్యక్తి పైన నమ్మకం వస్తుంది. ఎవరి గురించి ఎక్కువ తెలుసుకుంటే వాళ్ళ గురించి మనకి నమ్మకం పెరుగుతుంది. నీకు దేవుడి పట్ల నమ్మకం లేకపోతే కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం లేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని దయచేసి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు చదువుకోవాలి. అప్పుడు నీకేం జరుగుతుందండి? దేవుని వాక్యం చదివితే ఏం జరుగుతుంది చెప్పాలి? విశ్వాసం అనేటటువంటిది వస్తుంది. అలాంటి విశ్వాసం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చెప్పాడో నేను ఇప్పుడు మీకు చదువుతున్నాను. కీర్తనలు 27:13-14 చూడండి. విశ్వాసం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. కీర్తనలు 27:13-14 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును? అంటే నేను దేవుని యొక్క దయను పొందుకుంటాను అనే నమ్మకం నాకు ఉంది. ఒకవేళ నాకు ఆ నమ్మకం లేకపోతే నా పరిస్థితి ఏంటి? మీరు పై వచనాలు చదివితే ఏమంటారు తెలుసా అండి? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. యెహోవా నా రక్షణ, నా యొక్క వెలుగు అని ఆయన మొదటి వచనంలో స్టార్ట్ చేస్తాడు. ఆయన 10,000 మంది నా పైన దండెత్తినా నేను భయపడను అంటున్నాడు. నా తల్లి నా తండ్రి మరిచినా సరే నాకేం ప్రాబ్లం లేదంటున్నాడు. అంటే శత్రు సైన్యం ఆయన పైన వ్యతిరేకంగా ఉంది, తల్లిదండ్రులు తృణీకరించిన వారిగా ఉన్నాడు, ప్రాబబ్లీ మిగతా వాళ్ళు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నాకు కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు. ఒకవేళ ఆ నమ్మకం లేకపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఉంది నమ్మకం అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, నాకు ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా? 14వ వచనం,
యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన గురించి చెప్తున్నాడు. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. నీకు నమ్మకం ఉంది కదా, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు నమ్మకం ఉంది కదా, ఖచ్చితంగా ఆయన యొక్క కృపను నువ్వు చూస్తావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాటలండి ఇవి, అమేజింగ్ కదండి. విశ్వాసం అనేటటువంటి డాలు మనం పట్టుకోవాలని ఇక్కడ వాక్యము చెప్పబడింది. నీకుందా విశ్వాసం అనేటటువంటి డాలు? లేకపోతే ఏం చేయాలి? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసం అనే డాల్ని నువ్వు తీసుకోవాలి. ఎలా? విశ్వాసం అనే డాల్ని ఏ విధంగా కలిగి ఉంటాము? వాక్యాన్ని ధ్యానించడం. చదువుతున్నారా వాక్యాన్ని? మీ పరిస్థితులను బట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? యోబు ఏమన్నాడు? యోబు, నా అనుదిన ఆహారం కంటే నీ వాక్యాన్ని ప్రియముగా ఎంచుకో. చెప్పగలవా? ఏమన్నాడు తెలుసా అండి యోబు? అన్నం ఉన్నా లేకున్నా పర్వాలేదు. మనం ఇప్పుడు ఏం చెప్పాలి? మనకి సమృద్ధిగా ఉంది అన్నం, మనం ఏం చెప్పాలి? మొబైల్ ఫోన్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. మిగతా ఏవైనా సరే ఉన్నా లేకున్నా పర్వాలేదు. అవి కాదు నా యొక్క ప్రాధాన్యత. నా ప్రాధాన్యత దేవుని వాక్యం. ఎవరు చెప్పారు తెలుసా అండి ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభువు వారు కోట్ చేస్తారు. మనుష్యుడు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మాటల్ని ఆయన కోట్ చేస్తారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట చొప్పున జీవిస్తాడు. నువ్వు జీవించాలంటే నీకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. చదువు రాకపోతే ఏం చేయాలి? చదువు నేర్చుకోవాలి. లేకుంటే ఆడియో బైబిల్ అన్నా చదువు, లేకుంటే మీ పిల్లలతో అన్నా చదివించుకోవాలి. నాకు ఉద్యోగం ఉంది, నాకు షిఫ్ట్లు ఉన్నాయి, నేను ఉదయం సాయంత్రం వెళ్ళిపోవాలి అనుకుంటే ఎవరు నష్టపోతున్నారు? నష్టం ఎవరికి? మనకి. సాతాను తంత్రాలు బాగా తెలుసు వాడికి. అరే ఈ వ్యక్తికి దేవుని వాక్యం తెలీదు, వీడిని ఆడుకోవచ్చు, మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు వీళ్ళని అని మనల్ని ఆడుకుంటాడు. అదే దేవుని వాక్యం తెలిస్తే నీ ప్రతి పరిస్థితుల్లో నీకు ఒక వాక్యం ఆల్రెడీ ఉంటుంది. నిన్ను నిరుత్సాహపరచలేరు ఎవరు. ఇంకా సాతాను యొక్క గ్రేటెస్ట్ వెపన్ ఏంటో తెలుసా అండి? తంత్రాల్లో అన్నిటికంటే బాగా ఉపయోగించే తంత్రం ఏంటో తెలుసా? డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం. నీ జీవితాన్ని నీకు బాగా 3D సినిమాలో చూపించి, నీ పరిస్థితుల్ని నీకు బాగా చూపించి నువ్వు వేస్ట్, నీ బతుకు వేస్ట్ అనేటట్లుగా నిన్ను నిరుత్సాహపరిచి నువ్వు దేవుడి నుంచి వదిలిపెట్టు, దేవుని వదిలే అన్నట్లుగా నీ జీవితాన్ని తీసుకెళ్తాడు. నీకు కనుక వాక్యం తెలియకపోతే నువ్వేం చేస్తావు? అవును కదా, నువ్వు చెప్పింది కరెక్టే కదా, నా వల్ల దేవుడికి అవమానం వస్తుంది కదా, నా జీవితం వేస్ట్ కదా అని వెళ్ళిపోతాడు. యూదాలాగా అయిపోతాడు. యూదా వెళ్ళి ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా ఊరేసుకున్నాడు. అట్లా వేసుకున్నాం, మనం అట్లా చేయకూడదు. దేవుడికి అర్థించినప్పుడు ఒకవేళ సాతాను శోధించినా సరే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. మనుషుల మాటలు నమ్మొద్దు, నీ మాటలు నువ్వు నమ్మొద్దు, నీ ఆలోచనలు నమ్మొద్దు, నీ పరిస్థితులు నేను ప్రభావితం చేయనియొద్దు. నువ్వు దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. నీ తల్లిదండ్రులు చెప్పింది, నీ పిల్లలు చెప్పింది, నీ యొక్క భాగస్వామి చెప్పేది, నీ యొక్క ఇరుగు పొరుగు చెప్పేది, నీ యొక్క మిగతా వాళ్ళు చెప్పేటటువంటి సాక్ష్యాలు అవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని పక్కన పడేసేయండి. దేవుని వాక్యాన్ని అమితంగా మీరు నమ్మాలి. చాలా ఇంపార్టెంట్. అది మనం విశ్వాసమైనటువంటి డాల్. వేసుకుందామా? 4 ఏంటవి? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు,
సిద్ధ మనసు అనేటటువంటి జోడు, విశ్వాసం అనేటటువంటి డాలు. ఈ 4 కూడా ఏంటండి? మన యొక్క కవచాలు. ఈ విశ్వాసం అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ వీక్ మీకు చెప్పినట్లుగా మాలో ఒకటి గుర్తు చేస్తాను. ఇది కేవలం నీకు నువ్వే ప్రొటెక్ట్ చేసుకునేటటువంటిది మాత్రమే కాదు. నీ యొక్క విశ్వాసం ద్వారా ఈ సంఘంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయబడతారు. రోమన్ సోల్జర్స్ ఏ విధంగా ఉండేవాళ్ళు తెలుసా అండి? మేబీ నెక్స్ట్ వీక్ ప్రొజెక్టర్ తెచ్చినా కూడా అక్కడ పని చేయలేదు. నెక్స్ట్ వీక్ ట్రై చేస్తాం. ఈ రోమన్ సోల్జర్స్ అన్ని రెక్టాంగిల్గా ఉంటాయి కదా. శత్రువు కనుక దాడి చేసినప్పుడు చుట్టూ నుంచి ఈ సోల్జర్స్ అందరూ కూడా చుట్టూ అయిపోతారు అనమాట. వాళ్ళ యొక్క డాల్స్ ఏ విధంగా పెట్టుకుంటారు మొత్తం. అంటే శత్రువు ఏ విధంగా దాడి చేసినా నిన్ను ఇంకొకరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇంకొకరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటావు, నువ్వు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఏ విధంగా కూడా శత్రువు ఏ విధంగా కూడా నిన్ను నాశనం చేయలేడు. కాబట్టి నువ్వు సంఘంగా ఫెలోషిప్లో కంటిన్యూ అవ్వాలి. అర్థమవుతుందా? ఒంటరి క్రైస్తవ జీవితం సాతానికి ఒక చాలా పెద్ద ఆయుధం అన్నమాట. వాడికి అసలు వాస్తవానికి ఒంటరిగా క్రైస్తవుడిగా జీవించలేము, మనం జీవించకూడదు. మనిషి క్రైస్తవుడు సంఘ సహవాసంలోనే తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నప్పుడు అందరం కలిసి తోటి విశ్వాసులు మన కొరకు ప్రార్థన చేస్తారు, తోటి విశ్వాసులు మనకి ఎంకరేజ్మెంట్ మాటలు చెప్తారు, తోటి విశ్వాసుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మనం ప్రోత్సహించబడతాం. మనకన్నా దయనీయమైన పరిస్థితుల్లో వెళ్ళే వాళ్ళ జీవితాలు చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? నా జీవితమే బెటరు, నాకన్నా ఇంత పరిస్థితి ఇట్లున్నా సరే వాళ్ళు దేవుని కోసం ఎంత గొప్పగా ఉన్నారు అనిపిస్తుంది. కాబట్టి మన సంఘంగా మనం ఉన్నప్పుడు ఒకరినొకరు మనం విశ్వాసం అనేటటువంటి డాలుతో, విశ్వాసంతో, ఒకరి విశ్వాసంతో ఇంకొకరిని మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనకి తెలిసి మనం ప్రోత్సహిస్తాం. ఐదవ కవచం ఏమని చెప్తున్నాను ఇక్కడ? రక్షణయను శిరస్త్రాణము. శిరస్త్రాణం, హెల్మెట్ అంటే మన అందరికీ తెలుసు ఇప్పుడు కదా. ఏదో అక్కడ కూడా ఒకటి ఉంది హెల్మెట్, తీసేసిన వస్తుందా? రైట్. ఇప్పుడు ఈ హెల్మెట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కదా. ముఖ్యంగా 2 వీలర్స్ నడిపించే వాళ్ళు, వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఒకసారి అట్లానే నేను పింకి మంచిగా పోతున్నాం, నేను హెల్మెట్ పెట్టుకున్నా, ఫుల్ పాటిస్తున్నా, నేను రూల్స్ అన్నీ పాటిస్తున్నా అని చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంది నాకు. మంచిగా వెళ్ళేసి వచ్చినాం. తీరా చూస్తే ఆ యొక్క తెలంగాణ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫైన్ పడింది నాకు. 135 రూపాయలు కట్టాలి. కారణం ఏంటంటే హెల్మెట్ లేదు. అరే నేను హెల్మెట్ పెట్టుకున్నా కదా అంటే నా ఆవిడికి లేదు. ఇప్పుడు కూడా లా ఉందో లేదో మరి హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు చెప్పాలి. రైట్. చాలా ఇంపార్టెంట్ అండి హెల్మెట్ పెట్టుకోవడం. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు, మనకి గాయాలైనా సరే తల మనకి భద్రంగా చేయబడుతుంది. కానీ రోమన్ సోల్జర్ యొక్క హెల్మెట్ ఎట్లుంటుందో తెలుసా అండి? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్, సింథటిక్ లేకుంటే మామూలు మెటీరియల్ ఏదో, అవునా? కానీ అది ఇనుముతో చేయబడినటువంటి. మేబీ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, మిగతా అంతా కూడా వెనకాల అంతా కూడా కవర్ చేయబడుతుంది అనమాట. రోమన్ సోల్జర్కి చాలా ప్రాముఖ్యమైనటువంటి కవచం ఇది. ఎందుకంటే ఇక్కడ కనుక ఏదైనా డ్యామేజ్ అయితే, వాస్తవానికి అన్నీ కూడా ఇంపార్టెంటే, ఈ తల కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనికి విశ్వాసానికి అంటే డాల్కి కూడా కొంచెం లింక్ ఉంది. నెక్స్ట్ చెప్పేదానికి కూడా లింక్ ఉంది, కానీ దీనికి విశ్వాసానికి చాలా లింక్ ఉందన్నమాట. రక్షణ అయిన శిరస్త్రాణం అంటే మన రక్షణ గురించి మనకి సందేహాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి సాతాను. సత్యం అనే దట్టి ఏంటంటే రక్షణ గురించినటువంటి అవగాహనలో పొరపాటు గురించి. రైట్. రక్షణ అనేటటువంటిది మన రక్షణ పొందుకున్నామా లేదా అనేటటువంటి డౌట్ మన పైన. నువ్వు రక్షణ పొందావా? పొందలేదు. పొందితే ఇట్లా ఎందుకు ఉంటుంది?
ఒక రకంగా అది అవిశ్వాసానికి డాలుకి అవసరమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క విషయం ఏంటంటే రక్షణ విషయంలోనే నిన్ను దాడి చేస్తాడనమాట. నువ్వు రక్షణ పొందావా లేదా అని. విశ్వాసం అనేటటువంటిది ఏంటంటే అన్ని ఏరియాలో ఉంటుంది. పాపంలో కూడా ముఖ్యంగా నేను అది మీకు చెప్పడం స్కిప్ చేసిన ఏంటంటే మనం హైపర్ గ్రేస్ అని ఒకటి వచ్చిందనమాట. అంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమించేశాడు కదా, యేసే నీ కోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు, నీకు లైసెన్స్ వచ్చేసింది అని తప్పుడు డాక్టరీస్తో కూడా మనల్ని తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పాపం చేపించే అవకాశాలు ఉన్నాయి. మన వాక్యం తెలిసినప్పుడు ఏం చేస్తామంటే ఆ యొక్క సాధారణ యొక్క మాటలు నమ్మకుండా దేవుని యొక్క మాటలు మనం నమ్ముతాం. సో ఇక్కడ రక్షణ గురించినటువంటి ఒక సందేహాన్ని మనకు కనిపిస్తుంది. అంటే అసలు నువ్వు రక్షణ పొందావా లేదా? ఎప్పుడైనా వచ్చిందా మీకు అలాంటి డౌట్ వచ్చిందా ఎవరికైనా? నేను రక్షణ పొందానా లేదా, నేను రక్షణ పొందానా లేదా డౌట్ వచ్చిందా ఎవరికైనా? ఎవరికి రాలేదా? రాకపోయినా కూడా చాలా ప్రాబ్లం అయింది. 4 రకాల ప్రజలు ఉంటారంట, దయచేసి వినండి. 4 రకాల ప్రజలు. చెప్పండి ఎన్ని రకాలు? మొదటి రకం ఏంటి తెలుసా? రక్షణ పొందరు కానీ రక్షింపబడ్డాం అనుకుంటారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? రక్షణ పొందరు వాళ్ళు. రక్షణ పొందాం అనుకుంటారు. అంటే మేము చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాం, కిస్మిస్కి వస్తాం, ఈస్టర్కి వస్తాం, చర్చ్కి వస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు ఇస్తాం. వీళ్ళు రక్షణ పొందరు. వీళ్ళు కానుకలు వేస్తాం, మేము పేదలకు అన్నీ చేస్తాం, మేము అన్నీ చేస్తారు కానీ రక్షణ పొందరు. అంటే దేవుడితో సంబంధం ఉండదు అన్నమాట. క్రైస్తవ కార్యక్రమాలు అన్నీ చేస్తారు. గోడలకి వెళ్తారు, మెదక్కి వెళ్తారు, ఎరుసలేం కూడా పోతారు, అక్కడ మట్టి కూడా తెచ్చుకుంటారు. అర్థమవుతుందని ఫేస్బుక్లో పెడతారు, వాట్సాప్లో పెట్టుకుంటారు, వాక్యం పంపిస్తూ ఉంటారు అటు ఇటు, ఏదో మంత్రంలాగా అన్నం తినేటప్పుడు ప్రేయర్ చేస్తారు. రక్షణ లేదు వాళ్ళకి. అంటే దేవుడితో సంబంధం లేదు వాళ్ళకి. దేవుడిని మనసారా హృదయంతో దేవుడితో ముచ్చట్లేమి ఉండవు. దేవుడితో వాక్యం పట్ల ఆశ ఏముండదు వాళ్ళకి. బట్టి అంటే రక్షణ పొందరు కానీ పొందినట్లుగా అనుకుంటారు. ఇదొక డేంజర్. రెండో వాళ్ళు ఎవరు? రక్షణ పొందుతారు కానీ పొందలేదు అనుకుంటారు. రక్షణ పొందుతారు కానీ పొందానా లేదా అనేటటువంటి డౌట్. కొంచెం వీళ్ళు ఓకే, వీళ్ళకి డౌట్ ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రక్షణ పొందారు కదా వీళ్ళు. ఈ డౌట్ మంచిదే. కొంతమంది రక్షణ పొందరు, అలాగే రక్షణ ఉందో లేదో అని డౌట్ వాళ్ళకి రక్షణే ఉండదు. యాక్చువల్గా దేవునితో సంబంధం లేదు. దాని గురించి రక్షణ పొందిన వాళ్ళు డౌట్ పడతారు, రక్షణ పొందకుండా కూడా డౌట్ పడతారు. వీళ్ళిద్దరి కన్నా డేంజర్ ఎవరు? రక్షణ పొందకుండా పొందినాం అనుకునే వాళ్ళు. ఈ డౌట్ పడే వాళ్ళు ఉన్నారు కదా, ఈ 2 కేటగిరీలు కొంచెం వాళ్ళకి మేలు. ఏదో ఒక రోజున తాకుతుంది, అయ్యో నేను రక్షణ పొందలేదు అని దేవుని వాక్యంతో ముందుకు వెళ్తారన్నమాట. కానీ ఫైనల్ కేటగిరీ ఒకటి ఉందన్నమాట. ఏంటి తెలుసా? అది ఫైనల్ కేటగిరీ. రక్షణ పొందారు వాళ్ళు నిజంగా, అలాగే రక్షణ యొక్క నిశ్చయత కూడా ఉంటుంది. దేవుడు మమ్మల్ని సంపూర్ణంగా రక్షించాడు, డౌట్ లేదు. ఇంకా ఈ 4 కేటగిరీలో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? ఈ 4 కేటగిరీలో 2 చాలా ప్రమాదకరమైనవి. ఏంటవి? రక్షణ పొందరు, అలాగే రక్షణ పొందామో లేదో డౌట్ వాళ్ళు. రెండోది ఏంటి? రక్షణ పొందరు, పొందామనుకుంటారు. చాలా ప్రమాదమే. చాలా మంది దీంట్లో ఉన్నారన్నమాట. రక్షణ లేకుండా రక్షణ పొందామనుకుంటున్నారు. మూడోది ఏంటి తెలుసా అండి? మూడో దాంట్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు. ఏంటి మూడోది? రక్షణ పొందరు కానీ పొందామా లేదా అని డౌట్. అప్పుడప్పుడు కొన్నిసార్లు పరిస్థితుల్లో అయ్యో నేను రక్షణ పొందానా లేదా అనిపిస్తుంది. చాలా తక్కువ మంది వెరీ గుడ్. ఎవరు వీళ్ళు? రక్షణ పొందారు, నిజంగానే రక్షణ పొందారు. అలాగే నేను నిజంగానే రక్షణ విషయంలో డౌట్ ఎలా కలిగి ఇంకా ఆ స్థాయికి రావాలి మనం.
మూడో స్థాయిలో ఉన్నా పర్వాలేదు, కానీ ఆ స్థాయికి రావడం మంచిది. 3-4 బెటర్, ఫస్ట్ 2 చాలా డేంజరస్. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఇప్పుడు చెప్పండి. మీరు రక్షణ పొంది నాకు ఇంకా రక్షణ అప్పుడప్పుడు నాది ఉందో లేదో అని డౌట్ ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. డౌట్, రక్షణ పొందకుండా పొందామనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇది కొంచెం కష్టం, రైట్? ఒకవేళ మీరు కనుక మీరందరూ 4వ కేటగిరీలో ఉన్నారు, పర్వాలేదు. నేను 3వ కేటగిరీలో ఉన్నాను. మీరందరూ నాకన్నా పరిపక్వతలో ఉన్నారు, చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. నేను చాలాసార్లు అసలు రక్షణ పొందానా, అరే ఇంతకన్నా ప్రసంగం చేస్తున్నా, నాకు ఇప్పుడు వేసే వచ్చినప్పుడు మా వాళ్ళందరూ పైకి పోయి నేను కింద ఉంటే నా పరిస్థితి ఏంటి. ఒక మూవీ ఉందన్నమాట, తెలుసా మీకు? లెఫ్ట్ బిహైండ్ అనేటటువంటి మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారు వస్తారు, విమానంలో వెళ్ళే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఉండిపోతారు. కెప్టెన్ వెళ్ళిపోతారు కాబట్టి విమానం కూలిపోతుంది. బస్ డ్రైవర్ పైకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ యొక్క ఫుల్ ప్రమాదాలు వెళ్తూ ఉంటాయి. ఆఖరికి విశ్వాసులందరూ వెళ్ళిపోతారు, ఒక పాస్టర్ ఇక్కడే ఉండిపోతారు. సో మీకు అనిపించిందో లేదో, నాకు చాలాసార్లు అనిపించింది, అసలు నాకు రక్షణ ఉందా లేదా. మళ్ళా దేవుడి దగ్గరికి పోయి కొన్ని వాక్యాలు చూసినప్పుడు, ప్రభువా నీ మాటలు నేను నమ్ముతున్నా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావని మళ్ళీ ఆయన దగ్గరికి నేను వెళ్తాను. నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు ఉన్నాడు, ఒక పాస్టర్, ఒక మంచి బైబిల్ బోధకుడు. ఆ వ్యక్తికి కూడా డౌట్ ఉన్నాయంట. ఎంత డౌట్ అంటే 3 సార్లు ఆయనే బాప్టిజం తీసుకున్నాడు. కానీ మీరు చాలా గ్రేట్. మీరు అసలుకి నిజంగా అరే మీకు డౌటే లేదు అసలుకి మీ సాల్వేషన్ గురించి. శభాష్, మీరు 1లో అన్నా ఉన్నారు, లేకుంటే 4లో అన్నా ఉన్నారు. మీరు నిజంగా రక్షణ పొంది డౌట్ లేకుండా ఉన్నారు, లేకుంటే మీకు రక్షణ లేకుండా రక్షణ ఉందని అనుకోవచ్చు. ఈ రెండిట్లో ఉన్నారు మీరు. కానీ 3, 4 చాలా ఇంపార్టెంట్. 3వ నాలాగా ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ వాక్యం వినండి, మీకు ధైర్యం వస్తుంది. 4లో ఉన్న వాళ్ళకి మీకు ఆల్రెడీ ఉంది, కానీ అయినా పర్వాలేదు వినండి. ఇక్కడ ఏమైందంటే యూదా పత్రిక 21వ అధ్యాయం 24, 25. ఈరోజు కొంచెం మనం ఆలస్యం చేద్దాం, 8కి అయిపోకూడదని చెప్పాను నేను, కానీ 8:15 ఫస్ట్ రోజు కదా, కొంచెం లేట్ అవుతుంది, దయచేసి మన్నించండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 24, 25. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ఏం మాట్లాడేవి? త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు, పడిపోకుండా కాపాడగలడంట ఆయన నమ్ముకున్న వాళ్ళు. అంతేకాకుండా తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలువబెట్టగలడు. అంటే మనం క్రీస్తు నమ్ముకున్నప్పుడు హీ ఈస్ ఏబుల్ టు కీప్ us బిఫోర్ హిమ్ విత్ జాయ్. ఆయన మన శక్తి గల రక్షకుడైన అద్వితీయ దేవుడు కాబట్టి ఆయనకి మనం వందనాలు చెల్లించాలి. ఒకవేళ నువ్వు నీ రక్షణ ఉందా లేదా అనేటటువంటి డౌట్లో నువ్వు ఉంటే నువ్వు తెలుసుకో, దేవుడు నేను త్రొట్టెల్లకుండా కాపాడుతాడు. ఓకే, ఇంకో వచనం 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అని వాళ్ళ కొరకు ఈ యొక్క పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. వాళ్ళందరికీ ఆయన దేవుడి విధంగా చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి ఆయన ప్రార్థన. దేవుడే మీ ఆత్మని, మీ జీవాన్ని, మీ శరీరాన్ని ఆయన రాకడయందు నిందారహితంగా ఉంచాలి, సంపూర్ణంగా ఉంచాలి, కాపాడాలి అని ఆయన ప్రార్థన
అది చేసిన తర్వాత ఏమన్నాడో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు ఇక్కడ? మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. చెప్తామా? దేవుని వందనాలు చెప్తామా? మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక ఆయన ఖచ్చితంగా అలా చేస్తాడు. ఒకవేళ నీ రక్షణ గురించి నువ్వు ఇంకా సందేహపడుతున్నావా? నాకు రక్షణ ఉందో లేదో, పోతుందేమో పోయిందేమో అనే బాధలో ఉన్నావా, సందేహంలో ఉన్నావా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. కాబట్టి మనందరం కూడా పౌలులాగా ఒక స్థిరమైన నమ్మకంలోకి రావాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు రాసుకుంటున్నారా? ఫిలిప్పీ పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 1:3-6. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు మొదలుపెట్టినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు ఇక్కడ. అంటే నువ్వు నేను వ్యక్తిగతంగా దేవుని వాక్యాల ఆధారంగా, వాగ్దానాల ఆధారంగా, లక్షణాల ఆధారంగా ఒక నిశ్చయతలోకి రావాలి, ఒక కన్విక్షన్లోకి రావాలి, ఒక ఒప్పుదలలోకి రావాలి, ఒక బలమైన నమ్మకంలోకి రావాలి. ఏంటంటే ఆయన ఖచ్చితంగా నన్ను రక్షించాడు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేకుండా మనం స్థిరంగా ఉండాలి. ఆ నమ్మకం మనకి రావాలి. ఏ విధంగా అయితే దేవుని ప్రేమ గురించి నమ్మకం రావాలో ఇక్కడ కూడా అటువంటి నమ్మకం మనకి రావాలి. ఇలా విధంగా నమ్మకం రావాలంటే ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని చదవాలి, నమ్మాలి. రూఢిగా నమ్ముచున్నాను. అందరు చెప్పండి, రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా అంటే అర్థం ఏంటి తెలుసా? ఐ యామ్ ఫుల్లీ కన్విన్స్డ్. అంటే ఈ లేఖనాలు చదివి 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 అక్కడ ఇక్కడ అన్ని చదువుతున్నప్పుడు నిజంగా నా హృదయంలో గొప్ప ఒప్పింపు వస్తుంది అనమాట. అది రూఢిగా నమ్ముచున్నామంటే. ఇంకెవ్వడు కూడా మనల్ని ఆ నమ్మకాన్ని నుంచి తీసివేయలేడు. మీకుంది అది, సబాష్, చాలా సంతోషం. ఒకవేళ లేకపోతే ఆ నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి. సాధారణ మాట నమ్మొద్దు. అక్కడ కనుక ఫెయిల్ అయినామంటే మనం అన్నింటిలో ఫెయిల్ అయిపోతాం. అయితే ఇప్పుడు మొదటి 4 రకాలు ఉన్నాయని చెప్పినా కదా. ఏంటి మొదటి రకం? మొదటి రకం ఏంటి? రక్షణ పొందరు. చెప్పండి, రక్షణ పొందరు. పొందారనేటటువంటి నిశ్చయత చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళకు ఒక వార్నింగ్. దయచేసి రండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు దయచేసి దీన్ని కంఠస్థం చేయాలి. రక్షణ పొందాము అనేటటువంటి వాళ్ళు ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ లక్షణం. ఓకే, నేను రక్షణ పొందాను. మొన్న రీసెంట్గా బ్యాప్టిజం సాక్ష్యం చెప్పారు కదా శిరీష అండ్ నరీష. మీరు ఖచ్చితంగా వీటిని తెలుసుకోవాలి. మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి, పొందాలనుకున్న వాళ్ళు తెలుసుకోవాలి, కంఠస్థం చేయాలి. నా ఆత్మీయ జీవితంలో నన్ను నడిపించినటువంటి స్టీవెన్ అన్న ఈ యొక్క పర్టికులర్ అధ్యాయాన్ని బేస్ చేసుకొని ఒక పుస్తకం రాశాడు, సైన్స్ ఆఫ్ సాల్వేషన్ అని ఇంగ్లీష్లో. రీసెంట్గా అది అథెంటిక్ సాల్వేషన్ అనే పుస్తకంగా అది ఇంకొక పుస్తకంగా ముద్రించబడింది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దయచేసి ఖచ్చితంగా చదవండి, చాలా ఇంపార్టెంట్. 2వ పేతురు పత్రిక 1:5 ఏమన్నా తెలుసా అండి? అందరం చదువుదామా? 11 వరకు. రెడీ? 1, 2, 3, గో.
దయచేసి ఈ వాక్యాలని కంఠస్థం చేయాలి. మీరు మొదటి గుంపులో పొరపాటున ఉంటే ఇది మీకు ఒక వెలిగింపు. ఏమని తెలుసా అండి? దేవ స్వభావమునందు పాలివారగునట్లు దేవుడు మనకి అమూల్యములైన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసానికి, మీరు ఇప్పుడు విశ్వాసం ఉందని చెప్తున్నారు కదా, మేము యేసయ్య నమ్ముకున్నామని చెప్తున్నారు కదా, దానికి మీరు కొన్ని యాడ్ చేయాలి. ఏంటి? మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, అంటే సద్గుణం ఉండాలి. విశ్వాసం ద్వారా వచ్చేటటువంటి రిజల్ట్ ఇవి. విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? సద్గుణం వస్తుంది. సద్గుణం తర్వాత దేవుని గురించినటువంటి జ్ఞానం, జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం తర్వాత సహనం, సహనం తర్వాత భక్తి, భక్తి తర్వాత సహోదర ప్రేమ, సహోదర ప్రేమ తర్వాత దయ. అంటే తర్వాత అంటే ఒకటి తర్వాత ఒకటి అని అర్థం కాదు. ఈ లక్షణాలన్నీ కూడా రక్షింపబడిన వ్యక్తిలో ఉండాలి అంటున్నాడు ఇక్కడ, ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. అంతేనా? ఇప్పుడు అసలైనటువంటి వచనం, నెక్స్ట్ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీరు ఏమన్నా సార్, ఇవి మీకు కలిగి, ఇవి అంటే ఏంటి? లక్షణాలన్నీ మీకు కలిగి విస్తరించిన ఎడలా, అంటే ఒక విశ్వాస జీవితంలో ఈ లక్షణాలు, ఒక వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఈ చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కూడా ఏం జరుగుతాయి? శ్రీను, ఏం జరుగుతాయి? విస్తరిస్తాయి, మల్టిప్లై అవుతాయి, పెరుగుతాయి. నాకు సద్గుణం ఉంది, నాకు వచ్చేసింది సద్గుణం, నాకు జ్ఞానం వచ్చేసింది, నాకు 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 ఆశా నిగ్రహం వచ్చేసింది అంటే కుదరదు. ఏది కూడా రాదు. ఇప్పుడు ఉందా ఆశా నిగ్రహం నీకు? రేపు పొద్దున కొంచెం ఎదగాలి. ప్రేమ ఉందా నీకు? ఎదగాలి. భక్తి జీవితం ఉందా? ఎదగాలి, విస్తరించాలి. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ లక్షణాలు అయితే విశ్వాసం ద్వారా దేవుని యొక్క కృపలో మనకి వస్తాయో వాటిలో మనం ఏం కావాలి? ఎదగాలి. ఎదగకుండా రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా ఉన్నావు అనుకో, నువ్వు రక్షణ పొందినట్లా? మీగా అడుగుతున్నా నేను. అమ్మ పుష్ప చెప్పు. రక్షణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవునికి చెప్పినటువంటి లక్షణాల్లో ఎదగకుండా, విస్తరించకుండా, నరసింహ అట్లానే ఉంటే రక్షణ పొందినట్లా? శ్రేష్ఠ కరెక్ట్ చెప్తున్నాను. విస్తరించాలి. ఇది మనకు అందుకే మనం పూర్ణ జాగ్రత్త కలవాలి. మొదటి కేటగిరీలో ఉండకూడదు. ఏంటి మొదటి కేటగిరీ? రక్షణ పొందకుండా పొందేవాళ్ళు. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారు? 2-3 కేటగిరీ, 3-4 కేటగిరీ వాళ్ళు ఎదుగుతారు, ఫలిస్తారు. నీ జీవితం కలిగి ఉందా? నువ్వు దేవుని యొక్క పోలికలో ఎదుగుతున్నావా? ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా ఏం జరుగుతుంది? ఆ విధంగా ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అంటే మీరు ఖచ్చితంగా ఫలిస్తారని అర్థం. ఇవి ఎవరికి లేకపోవునో, అది కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ లక్షణాలు ఎవరికి లేకపోవునో, ఎవరు విస్తరించకుండా ఉంటున్నారో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి గలవాడును. కాబట్టి అందువలన విశ్వాసులారా, సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును, మీ రక్షణని మీరు నిశ్చయం చేసుకున్నకు మరి జాగ్రత్త పడుడి. రక్షణ పొందాము అని చెప్పేటటువంటి మనం ఆ రక్షణకి సంబంధించిన క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం జరుగుతుంది ఆ విధంగా ఉంటే? మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడు నువ్వు త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతా అన్నాడు కదా. ఇది మన బాధ్యత.
దేవుడు కాపాడుతాడు త్రొట్టిల్లకుండా, మనం కూడా త్రొట్టిల్లకుండా మనల్ని జాగ్రత్త ఉంచుకోవాలి. అలాగున మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇది ఒకవేళ మొదటి కేటగిరీలో ఎవరైనా ఉంటే దయచేసి మనం 4వ కేటగిరీలోకి రావాలి. రక్షణ అంటే ఏంటంటే దేవునితో సంబంధం. ఆ సంబంధం కలిగి ఉన్న తరువాత సాతాను వచ్చి నువ్వు రక్షణ పొందలేదని నిన్ను సందేహం పెట్టవచ్చు. నేను ఈరోజు బైబిల్ చదవలేదు, రక్షణ పోతుందేమో డౌట్ ఉందా మీకు? ఈరోజు నేను ప్రేయర్ చేసుకోలేదు, అందుకే నాకు ఇన్ని నాకు బస్ పాస్ దొరకలేదు, నేను ఇందుకే ప్రేయర్ చేసుకోలేదు కదా, అందుకే దేవుడు నన్ను పనిష్ చేస్తున్నాడు. ఉందా మీకు అట్లాంటి? అంటే మీకు నిశ్చయిత లేదని అర్థం. రక్షణ పొందిన వాళ్ళు బైబిల్ చదువుకోవాలా, డివోషన్ చేయాలా, ప్రేయర్ చేసుకోవాలా. కానీ మనం ఏమనుకుంటాం, పొరపాటున ఏదైనా చేయకపోతే దేవుడు నన్ను పనిష్ చేస్తున్నాడు. అంటే రక్షణ విషయంలో నిశ్చయత లేకపోతే మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం ఎందుకు జీవిస్తాం తెలుసా అండి? ఇలా ఆనందాన్ని ఎందుకు జీవిస్తాం తెలుసా? మనం ఎందుకు తెలుసా? దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు కాబట్టి కృతజ్ఞతగా మనం జీవిస్తాం. కాబట్టి ఈ 2 కవచాలని మనం వేసుకోవాలి. ఏంటా 2 కవచాలు? చెప్పాలి. విశ్వాసం అనే డాలు, రక్షణను. ఈ రెండింటికి సోర్స్ ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం లేకపోతే విశ్వాసం రాదు, ఈ వాక్యం లేకపోతే నిశ్చయత కూడా రాదు. కాబట్టి ఇది సోర్స్, ఈ వాక్యం సోర్స్. దీంట్లో నుంచి మనం విశ్వాసాన్ని తీసుకోవాలి, దీంట్లోంచి మనం నిశ్చయతను తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని మా జీవితంలో మీరు ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.